ప్రియులైన మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మీ మధ్యలో ఉండడానికి ఈ విధంగా మన దినాలు పొడిగించి మమ్మల్ని అందరినీ కూడా మీ మధ్యలో చేర్చిన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. కీర్తన గ్రంథం 37వ సంకీర్తన 37వ కీర్తన 28వ చరణం 37వ సంకీర్తన 28వ చరణం. యాలి అనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు. వారు ఎన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించును గాక. అందరూ చెప్తాం ఆమేన్. ఈ యొక్క మాటలో మనకు రెండు రకాల ప్రజలు మనకు కనబడుతున్నారు. ఎవరు చెప్పండి? ఒకటి భక్తులు, అందరూ అనండి, కొంచెం గట్టిగానండి. రెండు భక్తిహీనులు అనే మాట. ఒకటి భక్తి కలిగిన వారు ఈ లోకంలో కనబడతారు, అలాగనే భక్తి హీనులు కూడా కనబడతారు. ఇందాక వరకు మనం విన్నాం, ఆలోచన అనేది దేవుని నుండి గనక వస్తే వారు భక్తి కలిగిన జనముగా తీర్చబడతారు. ఒకవేళ ఆ ఆలోచన దేవుని నుండి గనక ఎలా మారుస్తుంది? ఆ ఆలోచన భక్తిహీనులుగా మారుస్తుంది. అందు గురించి ఎవరైతే భక్తిహీనతతో జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారో వారి ఆలోచన చివరికి వారిని ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిర్మూలమైపోయే పరిస్థితుల్లోనికి, నాశనకరమైన పరిస్థితుల్లోనికి ఆ ఆలోచనే నడిపిస్తుంది. అందు గురించే ఈరోజు మనము ఒకసారి ప్రభు పాదాల చెంత ఉన్న మనందరం ఒకసారి ఆలోచించాలి. మనము తీసుకుంటున్న ఆలోచన మనల్ని భక్తిగా మారుస్తుందా? మనము తీసుకుంటున్న ఆలోచన మనలను భక్తిహీనులుగా మారుస్తుందా అనేది గమనించుకోవాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పండి పిల్లలందరూ, భక్తిహీనుల్లో భక్తి ఉంటదా ఉండదా? చెప్పండి అమ్మా. ఐఏఎస్ క్వశ్చన్ అడిగినట్టు చూస్తారేంటి? ఇంకా చాలా చిన్న ప్రశ్నే కదా, చెప్పనా? చెప్పండి. భక్తిహీనుల్లో భక్తి ఉంటదా ఉండదా? భక్తి ఉండదండి. ఉండదు. ఒకరు చెప్తున్నారు ఉండదు, ఉండదని చెప్తున్నారు పెద్దయ్య గారు. ఓకే, రైట్. చెప్పండి మీరు ఇంకెవరైనా చెప్పండి. భక్తిహీనుల్లో భక్తి ఉంటదా ఉండదా? ఇప్పుడు రక్తహీనత వచ్చింది అనుకోండి, మనకి రక్తహీనత వచ్చిన వారి శరీరంలో రక్తం ఉంటదా ఉండదా? ఉండదండి. ఉండదా? రక్తహీనత వస్తే చచ్చిపోవటమేనా? రక్తహీనత వచ్చిన వాళ్ళు రక్తం ఉంటుందా? ఉండదు, కానీ ఉండవలసినంత ఉండదు. అర్థమవుతుందని నేను మీతో చెప్పే మాట. రక్తహీనత వచ్చిన వాడు శరీరంలో రక్తం అసలు లేదని కాదు, ఉండవలసినంత లేదు. ఇప్పుడు ఇక్కడ మనము నేర్చుకుంటున్న ఒక పాఠం ఏంటి అంటే, భక్తిహీనుల దగ్గర భక్తి లేదని కాదు. వాళ్ళు దేవుడు అంటే భయపడతారు, వాళ్ళు దైవజనులు అంటే భయపడతారు, కానీ దేవుడు ఎంతైతే ఉండాలని అనుకుంటున్నాడో అంత ఉండదు. అర్థమవుతుంది నా మాట? అందు గురించి ఆ భక్తిహీనత ఎక్కడికి వారిని నడిపిస్తుంది అంటే, భక్తిహీనులు వారు మాత్రమే కాదు, వారి సంతానం కూడా చెప్పండి నిర్మూలమైపోతారు. ఏమైపోతారు? నిర్మూలమైపోతారు. అందు గురించి భూమి మీద ఉన్నప్పుడు మనము, మన కుటుంబము, మన తర్వాత మన సంతతి ఎన్నటెన్నటికి కాపాడబడాలి అనంటే మనము దేవుని ఎదుట భక్తి కలిగిన వారంగా ఉండాలి. ఆమేన్ అని చెప్పాలి. అందరూ కొంచెం గట్టిగా చెప్పాలి. అందు గురించి ఇక్కడ ఒకటే మాట, ఆయన తన భక్తులను, ఏ భక్తులను? కొంచెం గట్టిగానండి. ఆయన తన భక్తులను ఏం చేయడు? విడువడు. వారు ఎన్నటెన్నటికి కాపాడబడతారు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించవలసిన ఒక మాట, తన భక్తులు అన్నాడంటే తన భక్తి చెయ్యని వారు కూడా ఉన్నారనే కదా దాని అర్థం. కోతికి భక్తి చేసేవాళ్ళు లేరా? కప్పక భక్తి చేసేవాళ్ళు లేరా?
ఎవరికుండి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరి భక్తాలు చేసుకుంటున్నారు. కప్పక భక్తులు కప్పుకున్నారు, తొండకుండే భక్తులు తొండకుంటారు. మీకు తెలిసిన మాట చెప్పండి. ఎలుగుబంటికి ఉండే భక్తులు ఎలుగుబంటికి ఉంటారు, సింహానికి ఉండే భక్తులు సింహానికి ఉంటారు. ఇంకా చెప్పనండి, ఏనుగుకుండే భక్తులు ఏనుగుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భక్తులు ఉన్నారు. వింటున్నారండి, చాలా రకాల భక్తులు ఉన్నారు. అయితే దేవుడు ఎన్నటెన్నటికి మీరు కాపాడబడుచు. మీ కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం కనబడాలంటే మనము ఎవరి భక్తి చేయాలి చెప్పండి? ఒక తెగను భక్తి చేసే వాళ్ళు ఉంటారు, ఊరిని భక్తి చేసే వాళ్ళు ఉంటారు. ఏంటారండి, వాళ్ళకి ఇష్టమైన సేవకుల్ని భక్తి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నచ్చితే ఆ సేవకుడు నచ్చాడు అనుకోండి, ఇక బైబిల్ ఏం చెప్తున్నా తర్వాత మాట, ఆ సేవకుని భక్తి చేసే వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇక నేను చెప్పే విషయం ఏంటంటే తన భక్తులు అందరనండి ఈ మాట కొంచెం గట్టిగానండి. తన భక్తులను ఆయన విడిచిపెట్టాడు. ఏ టైంలో విడిచిపెట్టాడో తెలుసా? ఎవరైతే యేసయ్య భక్తి చేస్తున్నారో, తన సన్నిధిలో తనకు భక్తి చేస్తున్నారో. 2 పేతురు 2వ అధ్యాయము 9వ వాక్యములో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యములో భక్తులను శోధనలో నుండి అందరనండి శోధనలో నుండి దేవుడు తన భక్తులను తప్పించాడు. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు ఇక్కడ ఏ సమస్యలతో వచ్చారో నాకు తెలియదు, మీరు ఏ మనసుతో ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు, మీ కుటుంబంలో ఏ శోధనలతో మీరు సతమతమవుతున్నారో నాకు తెలియదు. అయితే దేవుని సేవకునిగా ఒక మాట నేను మీతో చెప్తున్నాను. అది ఏంటి అంటే, మీరు యేసయ్యకు భక్తి చేసే పిల్లలైతే మీకు ఏ శోధన మీరు ఎదుర్కొంటున్నా, మీ శోధనలన్నిటిలో నుండి నా యేసయ్య మిమ్మల్ని తప్పించును గాక. నిశ్చయముగా మీ శోధనలన్నిటిలో నుండి మీరు తప్పించబడుదురు గాక. తప్పించబడతారనంటే శోధన రాదని కాదు కదా. తప్పించబడుతున్నారంటే అర్థం ఏంటి? శోధన వస్తది, శోధన వస్తది, కానీ మీరు మాత్రం తప్పించుకుంటారు. అర్థమవుతుందా? కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే ఒక మాట, మీరు దేవునికి భక్తి చేసే పిల్లలైతే, దేవుని ఎదుట భక్తి చేసే బిడ్డలైతే ఖచ్చితంగా శోధనలు రానివ్వండి. ఇందాక దైవజనులు చెప్పారు, వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి, తుఫానులు చెలరేగాయి, అయితే ఆ ఇల్లు మాత్రం చెప్పండి నిలిచి ఉంటది. హల్లెలూయా. అది గురించి ఏదైనా కష్టం, తుఫాన్ వస్తుందంట, లేకపోతే ఎవరో వస్తున్నారంట, ఏదో శోధన వచ్చిందంట, అక్కడ ఇలా జరిగిందంట, ఇలా అలా జరిగిందంట అని మీకు వినబడుతున్నప్పుడు మీరు కంగారు పడవలసిన విషయం కాదు. శోధన వస్తుందని దేవుడు ముందే చెప్పాడు. మన దేవుడు ఏం చెప్పుకోకుండా సడన్ గా మన మీద ఏది రప్పించడు. అందు గురించి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తన భక్తులను కాపాడుకుంటూ ఎన్నటన్నటికి మీరు కాదు, మీ తర్వాత మీ సంతానం కూడా చెప్పండి కాపాడబడతారు. అయితే భక్తిహీనులు మాత్రం అమాయకులు చెప్పండి, భక్తిలో ఏమాత్రమైనా హీనత వచ్చిందా? భక్తులా పర్వాలేదండి, ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది, చర్చికి రాకపోతే ఏమైంది, పాస్టర్ గారితో ఉండకపోతే ఏమైంది, అసలు ఏమైందంట. భక్తి ఉంది కానీ ఏమొచ్చింది ఇప్పుడు? హీనత. ఏమొచ్చింది? కొంచెమే దక్కింది, కొంచెమే, పూర్తిగా ఏం కాదు. పాస్టర్ గారు అంటే గౌరవం, మీరు కాకపోతే ఎవరండి మాకు? దేవుడు అంతా దేవుడు అని అంటారు. కానీ భక్తిలో కొంచెం ఏమాత్రమైన హీనత వచ్చిందా, అది మన మీద, మన కుటుంబం మీద నిర్మూలమయ్యే పరిస్థితికి తీసుకుని వస్తుంది. కాబట్టి మన ఆలోచన, మన భక్తి జీవితం ఎల్లప్పుడూ ఆయన ఎదుట మనం చెయ్యాలి. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. కీర్తనల గ్రంథం 85వ కీర్తన 8వ వాక్యంలో దేవుడు అంటాడు, దేవుడు తన భక్తులతో శుభవచనం పలుకుతాడు. ఏం పలుకుతాడట? 85వ సంకీర్తన 8వ చరణంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుడు తన భక్తులతో శుభవచనము. ఆ మాట ఒకసారి చదవండి. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతో తన భక్తులతో శుభవచనమే పలుకుతాడు. హల్లెలూయా.
ఒకవేళ కష్టాల్లో మీరున్నారా, ఇబ్బందుల్లో మీరున్నారా, మీరేం బాధపడవలసిన విషయం ఏమి లేదు. ఖచ్చితంగా దేవుడు మీ జీవితం పట్ల శుభవచనాలు ఆల్రెడీ పలికాడు, ఇంకా పలుకుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు గట్టిగా చెప్పండి హల్లెలూయా. గర్భిణీ స్త్రీకి నొప్పులు వస్తున్నాయి అనుకోండి, అది శుభమా అశుభమా? బాబు మీరు ఎవరు మాట్లాడేది? మనందరం తల్లిపట్లో చూసుకోవడమే కదండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు గర్భిణీ స్త్రీకి నొప్పులు వస్తున్నాయండి, ఇప్పుడు అది శుభమా అశుభమా? ఈ గర్భిణీ స్త్రీ అంటది అయ్య బాబోయ్ చచ్చిపోతున్నానండి. చచ్చిపోతుందా నిజంగా? ఆ ఒక్క వ్యక్తి ఆ శ్రమలోనికి వెళ్ళుట ద్వారా ఆ ఊరు ఆ కుటుంబాలు సంతోషపడేటట్లుగా శుభాన్ని ఎలాగైతే తీసుకుని వస్తుందో, దేవుని పిల్లలకు కూడా కొంచెం నొప్పులు వచ్చినప్పుడు మీరు అనుకోవాల్సింది ఏంటంటే, మన కన్నుల ఎదుట ఒక అద్భుతమైన రీతిలో ఆశీర్వాదం మన చేతిలో ఉండబోతుంది. గట్టిగా చెప్పకూడదు గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుడు తన ప్రజలతో తన భక్తులతో నిశ్చయముగా శుభవచనమే పలుకుతాడు. ఒకప్పుడు మనము నొప్పులు పడ్డాం, ఈ రోజున మనము ఇప్పుడు చూడండి, దైవజనులు పూర్వకాల సంగతులు మాకు చెప్తున్నప్పుడు, జాకోబయ్య గారు మాతో మాట్లాడుతున్నప్పుడు, ఒకప్పుడు మేము బస్సుకు వచ్చి అక్కడ దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ మూటలు ఎత్తుకుని ఇన్ని నడుచుకుంటూ వచ్చాం, ఎక్కడా లేవు, కుర్రాలు ఎక్కాం, ఇవన్నీ చెప్తున్నారు. కానీ మేము ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాము? కారు మీద వచ్చాం. ఎలా వచ్చాము? వారు ఆ రోజు నొప్పులు పడ్డారు కాబట్టి ఈ రోజు మా చేతిలో ఆశీర్వాదం కనబడింది. హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ మీరు ఏ పరిస్థితుల మధ్యలో ఉండి కష్టాలు పడుతున్నా, ఒక రోజు నేను చెప్తున్నాను, మీ తర్వాత మీ సంతతి, మీ సంతతి తన భక్తి చేస్తున్నారు కాబట్టి తన భక్తులను ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. వారు ఎన్నటెన్నటికి కాపాడబడతారు. వారు ఎన్నటెన్నటికి ఆశీర్వాదకరంగా శుభకరమైన జీవితాలు వారు జీవిస్తారు. ఆమె చెప్పారు అందరూ. ఇంకొక మాట 149వ సంకీర్తనలో 149వ సంకీర్తనలో 5వ వాక్యాన్ని మనం చూస్తే, భక్తులు ఘనత నొంది ప్రహర్షిస్తారు అనే మాట ఉంటుంది. 149 భక్తులు ఘనత నొంది ప్రహర్షిస్తారు. అందరూ చెప్పండి నాతో పాటు, ఘనతకు పాత్రులుగా దేవుడు మనల్ని చెయ్యునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఇప్పుడు ఈ భక్తి చేస్తున్నప్పుడు కొంచెం నొప్పుల్లో ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, ప్రసవ వేదనలో ఆ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు లేకపోతే డోలి మీద మోస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది కలిగి, అమ్మో నేను చచ్చిపోయాను, లేదంటే నా జీవితం ఇంతే, నా బతికింతే, నేను ఇంకా అయ్యి బాబోయ్, ఇంకా రేపు నేను ఇంకో బిడ్డని కన్న బాబోయ్, ఇక్కడతో సరిపోదు బాబోయ్ అని అనుకుంటారు. కానీ ఒక మాట చెప్తాను, ఆ బిడ్డ కొన్ని రోజులకి పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు, ఒక చిన్న నడకలు ఆ బిడ్డ నడుస్తున్నప్పుడు, మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతో సంతోషపడతామో, రాబోయే దినాల్లో మీరందరూ ఘనత పొందినప్పుడు, మీరందరూ కూడా దేవుని ఎదుట మెప్పు పొందుతున్నప్పుడు, పరలోక తండ్రి మీ గురించి సంతోషపడును గాక. మీ గురించిన మీ ఆత్మీయ తండ్రి మీ విషయంలో సంతోషపడును గాక. మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులు మీ జీవితాన్ని బట్టి సంతోషపడుదురు గాక. అందు గురించి ఏ వయసులో ఉన్నా మనం ఏం చేయాలనంటే, చెప్పండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు చెప్తారు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 11వ వాక్యం అందరూ చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం. నీవైతే వీటిని విసర్జించి నీతిని, ఈ మాట మీరు అండర్లైన్ చేయండి, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును సంపాదించుకొనుటకు. అది అట్లా ఏంటారు అందరూ? హలో అందరూ వినాలి. ఇక్కడ మీరు అండర్లైన్ చేయవలసిన మాట ఏంటంటే, నా కుమారుడైన తిమోతి, నీవు భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఏం చేయాలి భక్తిని సంపాదించుకోవడానికి? కొంచెం గట్టిగా అనండమ్మా. అందరూ కొంచెం గట్టిగా రాలా. ప్రయాసపడాలి. అయ్య బాబు దూరం అయిపోతుంది అయ్య గారు, మాకు దగ్గరలోనే ఉంది అయ్య గారు, లేకపోతే కనుక మాకు ఇక్కడే బాగుంటుందండి అయ్య గారు, నాకు ఈ మధ్యలో అన్ని వచ్చేసినండి అయ్య గారు అని కూర్చొని భక్తి విషయంలో నువ్వు కనుక కొంచెం ప్రయాసపడకపోతే ఆ భక్తి నీకు దొరకదు కొన్ని రోజులకి.
ఇప్పుడు భక్తి కలుషితమైపోతుంది, ఈ భక్తి హీనతలోనికి వస్తుంది. అందు గురించి తిమోతితోనే పౌలు అంటాడు, ఈ కడవరి దినాల్లో కొంతమంది పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. ఇప్పుడు ఏ దినాలు ఇవన్నీ చెప్పండి? చివరి దినాలా కాదా? యేసయ్య రాకడ దినాలా కాదా? యేసయ్య రాకడ దినాల్లో ఒక సూచన ఏంటంటే, పైకేమో భక్తిగా కనబడతారంట. మా ఊర్లో అయితే పైన ప్రకారం లోన ప్రకారం అంటారు. మీరేమంటారు? ఇలాగ అంటారా? అలాగంటారా? అయితే మీరు మేము ఒకటేనమాట. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పైకి భక్తిగా ఉండి లోన లోకారం అన్నట్టు ఉండకూడదు. ఇది కడవరి దినాలు. అందు గురించి కొంచెం ప్రయాస అవుతున్నా. నీకు ఎవరు వాక్యం చెప్పారో, ఎవరు నీకు మారు మనసులోనికి నడిపించారో, ఎవరు నీకు బాప్తిస్మం ఇచ్చారో, ఎవరు నీకు వాక్యాన్ని నేర్పిస్తూ వచ్చారో, ఈ భక్తి విషయంలో తిమోతి ఈ భక్తిని సంపాదించుకోవడానికి కొంచెం ప్రయాసపడు, కొంచెం శ్రమపడు. చెమటట్టిన వల్ల కొండ దాటవలసి వచ్చినా పర్వాలా, ఖచ్చితంగా ఈ భక్తి విషయంలో ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారు ఖచ్చితంగా దైవ భక్తిని సంపాదించుకుంటారు. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే దైవ భక్తిని మీరు సంపాదించుకుంటారో, అదే తిమోతి పత్రికలో ఉంటుంది. దైవ భక్తి ఇప్పటి జీవం విషయం 4వ అధ్యాయము, 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వాక్యం. శరీర సంబంధమైన సాధకం, అది ఏదో శరీర సంబంధమైనది ఏదో దొరుకుతుందనో, ఎవరో రూపాయి ఇస్తున్నారనో, ఎవరో 10 రూపాయలు ఇస్తున్నారనో, అయిపోయి మేము అక్కడికి వెళ్తే భోజనాలు పెడుతున్నారనో, నువ్వు కనుక దేవుని వాక్యాన్ని విధులు పెట్టి ఇక్కడే బాగుందని అక్కడ సెటిల్ అయిపోతే కుదరదు. అది కొంచెము మట్టుకే ప్రయోజనం. కానీ దైవ భక్తి 1 తిమోతి 4:8 చదువుతున్నారు. దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబోవు జీవం విషయంలో కూడా అది ఆల్రెడీ వాగ్దానము చేయబడింది కనుక అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఇది మీరు చెప్పండి, అన్ని విషయాల్లో మనకి ప్రయోజనకరమయ్యేది ఏంటి? సెల్ ఫోన్ కాదు. అన్ని విషయాల్లో మనకు ప్రయోజనం అయ్యేది డబ్బు కాదు. అన్ని విషయాల్లో మనకు ప్రయోజనం అయ్యేది ఇల్లు కాదు. అన్ని విషయాల్లో మనకు ప్రయోజనం అయ్యేది, ఊరి గుడుసుల్లో ఉన్న డబ్బులు లేకపోయినా, ఏది ఉన్నా ఏమి లేకపోయినా, దైవ భక్తి మనకు అన్ని విషయములలో ప్రయోజనకరమవుతుంది. ఆమేన్. గట్టిగా చెప్పకూడదు, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందరూ కూడా గట్టిగా చెప్పకూడదు, ప్రభుని మహిమపరుద్దాం. అందుగురించే ఈ భక్తిని సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాలి. ఎట్లానంటే కొంచెం ఇబ్బంది అయినా మీకు ఉపదేశం దొరికే దగ్గరికి రావాలి. ఈ మధ్యన సోది ఎక్కువైపోయింది కదండి. సోది నువ్వేం చేసినా చుట్టకాల్సినా పర్వాలా, గుడికొస్తే సరిపోద్ది. ఎంత బాగుందో బోధ. ఆ మాస్టర్ గారు నీకు వాక్యం నేర్పాడా? ఆయన ఏం చదువుకున్నాడు, ఏం తెలుసు ఆయనకి? మేము ఇప్పుడు రెవరెండ్, మా దగ్గర రండి. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, మేము సూట్ వేసుకున్నాం, మేము మా దగ్గర రండి. మీరు ఆదివారం వచ్చారంటే మీకు కొంచెం మొదటి 100 రూపాయలు పడతాం, మా దగ్గర రండి అనే వాళ్ళు ఎక్కువైపోయారు. జాగ్రత్త. అందు గురించి మీకు ఎక్కడైతే ఉపదేశం నేర్చుకున్నారు, ఏ బండలో నుండి మీరు చెక్కబడ్డారో, ఏ ఉపదేశం ద్వారా మీరు కట్టబడ్డారో, ఏ ఉపదేశం ద్వారా మీ జీవితాలు బలపరచబడ్డాయో ఆ సేవకులను గాని పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి భక్తి విషయంలో ఎక్కడ పడితే అక్కడ నేర్చుకుంటావేమో. అక్కడ క్లాసులు పెట్టారు, అక్కడ 10 రోజులు, ఇక్కడ క్లాసులు పెట్టారు, ఇక్కడ 10 రోజులు, ఇక్కడ అన్ని తెలిసిపోయి నేను ఇక్కడ సంఘం పెట్టేస్తానంటే కుదరదు. దైవ భక్తి కలిగిన సేవ ఎక్కడ జరుగుతుందో అది గమనించు. అందు గురించే రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ వ్యక్తి అంటదండి, అయ్యా అందరు సేవకులు లెక్క వేరు, కానీ మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల సేవకుడు. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న సేవకుడు ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరికి బైబిల్ అట్టుకొచ్చిన వాళ్ళకి వెళ్ళా ప్రార్థన చేయండి, అయ్యా ప్రార్థన చేయండి అనకూడదు. మనం దైవ భక్తి కలిగిన వారినే మన గృహాల్లోనికి ఆహ్వానించుకోవాలి. చెప్పట్లేదు, నచ్చలేదు మీకు? నచ్చపోయినా సరే అదే అలా ఉంది. నేనేం చేయలేదు, వాక్యం అలా ఉంది. మరి మన కుటుంబంలో ఏ సేవకుడు అడుగు పెడుతున్నాడు? యుక్తి కలిగిన సేవకుడా, భక్తి కలిగిన సేవకుడా? కొంతమంది యుక్తితో సేవ చేసే వాళ్ళు ఉంటారు,
నేను పొద్దున్నే నిన్న మొత్తం మీద మొత్తం అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే విన్నాం. ఓ సేవకుడు వచ్చాడంట, ప్రార్థన చేశాడంట, దయ్యం వెళ్ళలేదంట, మొత్తం మీద 2-3 గంటలు దొల్లించాడంట, మొత్తం మీద వెళ్ళిపోయిందంట. వీళ్ళందరికీ ఫోన్ నెంబర్లు ఇచ్చి రేపటి నుంచి ఇదిగో అక్కడికి వెళ్తున్నారు, ఎందుకు నా దగ్గరికి రండి అంటున్నాడంట. జాగ్రత్త. ఇలాగా కొంతమంది వారిని మృంగి వేస్తున్నారు. మృంగి వేయటం అంటే ఏంటి? చిన్న మొక్క తింటాం కాదు, మొత్తానికి అంటది అన్నమాట. లోనకి ఇక ఏమడది, ఇక ఏం మిగలదు, ఇక ఆడు ఈడు కలిసి నరకం పోతారు. ఇక చాలా జాగ్రత్త. దేవుని సంగమా, ఈ కడవరి దినాలు తిమోతితో ముందు చెప్పాడు పౌలు గారు. దేవుని పరిశుద్ధాత్మల మాట పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి దాని శక్తిని నిరంతరం మీరు ఆశ్రయించకపోతే ఇక్కడ అందరూ ముసుకేసి అందరూ బైబిల్ అట్టుకుని వచ్చి ఇక్కడ హల్లెలూయా స్తోత్రం అంటే బానే ఉంది. మరి రేపు ఇంటికి వెళ్ళినప్పుడు, పనిలో ఉన్నప్పుడు ఈ భక్తిలో సారం కనబడుతుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత మారిపోద్దా? ఇక్కడ రెడ్ కలర్ ఉంది, ఇది మా ఇంటికి వెళ్తే బ్లూ కలర్ అయిపోద్దా? మాట్లాడేంటి అవదా? మనము ఇక్కడ ఎంత ఉపదేశంలో నేర్చుకుంటామో అంతే ఉపదేశాన్ని మనం ఎక్కడున్నా ఉండాలి. ఆమె చెప్పాలి గట్టిగాను. హల్లెలూయా. ఈ భక్తిని మనము సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఈ విషయంలో కొంచెం ప్రయాసపడాలి. రెండో మాట, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 5 నుండి కిందకి చదువుతున్నారు. 5 నుండి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఎవరి మట్టుకు మీరు? అందరూ అనండి, నా మట్టుకు నేను. చెప్పవచ్చు కదమ్మా, చెప్పండి. నా మట్టుకు నేను పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసములో సద్గుణాన్ని, సద్గుణములో జ్ఞానాన్ని, జ్ఞానములో ఆశానిగ్రహాన్ని, ఆశానిగ్రహములో సహనాన్ని, సహనములో మీరు దండలించండి భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోవాలి. ఆమె చెప్పండి అందరూ. ఒకటి సంపాదించుకోవాలి. ఇప్పుడు భక్తి సంపాదించుకున్న తర్వాత ఈ భక్తిలో అమర్చుకోవాలి అన్ని. ఏది? భక్తికి ముందర, భక్తికి తర్వాత ఎన్ని ఉన్నాయో అన్ని మీరు అమర్చుకోవాలి. అమర్చుకుంటున్నారా? గోడ కట్టేటప్పుడు ఇటుక పక్కన ఇటుకి మనం ఏం చేయాలా? అమర్చాలి. ఏం చేయాలి? అమరిస్తేనే ఆ గోడ నిలబడుతుంది. నేనేం పర్లేదంటే నాకు చాలా భక్తి అండి అని నువ్వు ఈ అమర్చుకోవాల్సి అమర్చుకోలేదనుకో, నీ భక్తి ఒక రోజున పైన ఆకారము అలా ఉంది. అర్థమవుతుందా? ఏం అమర్చుకోవట్లేదు చాలా మంది. భక్తి కలిగిన వారు అని చెప్పుకుంటున్నారట, కానీ ఈ భక్తులు అమర్చుకోవట్లా. ఏమేమి అమర్చుకోవాలో మళ్ళా చదువుతాం చూడండి. మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసంలోనికి వచ్చారు. దేవుడు అంటే భయపడుతున్నారు, భక్తి చేస్తున్నారు. ఈ విశ్వాసములో సద్గుణం ఉండాలి. ఏ గుణము? దుర్గుణాలు ఉండకూడదు. భక్తిలోనికి వచ్చిన తర్వాత సద్గుణం అనేది అమర్చుకోవాలి. సద్గుణములో జ్ఞానాన్ని అమర్చుకోవాలి. ఆ జ్ఞానం తర్వాత ఆశా నిగ్రహం. ఏది పడితే అది ఆశించకూడదు. ఆజ్ఞల్లో పొరుగువానిది ఏది ఆశించకూడదు అనేది ఆజ్ఞ కాదా? పొరుగువాని భార్యను ఆశించకూడదు, పొరుగువాని ఎద్దును ఆశించకూడదు, పొరుగువాని దాసిని ఆశించకూడదు. ఎన్ని ఉంటాయండి 20లో? నేను చెప్పేది ఏంటంటే చెప్పండి, ఆశా నిగ్రహం. అందరు చెప్పండి మాట. అది ఇది మనం ఏం చేయాలా? అమర్చుకోవాలి. చెప్పండి ఇవన్నీ. విశ్వాసంలోకి వచ్చారా? విశ్వాసం పక్కన చెప్పండి సద్గుణం. బలి చెప్పారమ్మా దేవుడు. మళ్ళీ సద్గుణం తర్వాత ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం తర్వాత చెప్పండి అమ్మా జ్ఞానం. జ్ఞానం తర్వాత సహనం. సహనం తర్వాత చెప్పరే, మీ బైబిల్లో లేదా? సహనం తర్వాత భక్తి. ఇప్పుడు ఈ భక్తికి పక్కన చెప్పండి అమ్మా ప్రేమ. అందరనండి ఈ మాట కొంచెం గట్టిగానండి. ప్రేమ లేకోకుండా నేను బీభత్సం అని చెప్పుకుంటే కనుక నీ భక్తి వ్యర్థం. దేవుని సేవకులు అంటే అప్పుడు స్టార్టింగ్ లో అయ్యగారు మీరు మా దగ్గర కనుక రాకపోతే మేమేమైపోదుము, నేను జీవితం ఏమైపోదు అన్న వాళ్ళు ఇప్పుడు సేవకుడితో కలిసి ఉంటున్నారా?
సేవకుని సంఘంలో ఉన్నారా? ప్రేమ ఏమైపోయింది? అమర్చబడింది, కాస్త తీసేశారు. ఇక్కడ తీసేసి పక్కన ఉండదు. గాలి వచ్చిందంటే కనుక ఫస్ట్ అని వచ్చింది నీ దగ్గరికి. గాలి వచ్చిందంటే గాలి రాకోకుండా ఉండాలంటే నెహెమ్యా గ్రంథంలో ఉంది, బీటలు లేకోకుండా కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? దీనికి ఏముందా? బీట ఉందండి. బీటలు లేకోకుండా కడితేనే కదా గాలిలోకి రాదు. ఈ రోజున కొన్ని జీవితాలు ప్రతి గాలికి ఎగిరిపోయి, ప్రతి సమస్యకు, ప్రతి దానికి వారి జీవితంలో నిరుత్సాహం, వారి జీవితంలో భయంకరమైన శోధన, కుటుంబాల్లో తెలియని కలహాలు ఎందుకు ఏర్పడుతున్నాయనంటే చెప్పండి, భక్తి పక్కన ప్రేమ అమర్చుకోవట్లేదు చాలా మంది. సహోదర ప్రేమ యందు దయ అమర్చుకోవాలి. అందరూ చెప్పండి, భక్తిని అమర్చుకోవాలి. అందరూ ఆమేన్ చెప్పండి. అందరూ భక్తికి ఇరువైపులా ఇవన్నీ అమర్చుకోకపోతే భక్తి నిలబడదు. భక్తి ముందు చెప్పాడా? ఇంకా ముందు ఎలా చాలా ఉన్నాయి. అంటే ఇవన్నిటితో పాటు మనసులో భక్తిని అమర్చుకుని ఈ ప్రక్కన కూడా పెంచుకుంటేనే ఆ భక్తి నిలబడద్ది. ఈ భక్తిలో కనుక నువ్వు ఏమి అమర్చుకోకుండా వెళ్ళిపోతున్నావు అనుకో, ఏదో రోజు నీ భక్తి ఊడిపోతే, ఆ భక్తే లేకపోతే భక్తి హీనత నీలోనికి వస్తుంది. ఆ భక్తి హీనత వల్ల నీవు, నీ సంతానం నిర్మూలమైపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆమె ఇప్పుడు భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం. ఈ భక్తిని మనం అమర్చుకుంటున్నాం. ఈ అమర్చుకున్న భక్తి తర్వాత మనం ఏం చేయాలి అంటే, తీతుకు రాసిన పత్రిక ముగిస్తాను. ఈ మాట నేను చదివి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం. అనగా మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను, ఈ మాట మీరు అంటలండి, భక్తితోను బ్రతుకుచూ ఉండవలెనని ఈ వాక్యం మనకు బోధించుచూ ఉన్నది. హల్లెలూయా. ఒకటి, భక్తి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, సంపాదించుకోవాలి. ఈ భక్తిని సంపాదించుకున్న తర్వాత అది ఎగిరిపోకుండా అమర్చుకోవాలి. సహనం పక్కన, ప్రేమ పక్కన, ఆశా నిగ్రహం పక్కన, అన్నిటితో ఈ భక్తిని మనం అమర్చుకోవాలి. 3వ మాట చెప్తున్నాను, ఆ భక్తితో మనము బ్రతకాలి. ఆమె చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదండి. భక్తితో మనము బ్రతుకుచూ ఉండాలి అంటే, మనం బతుకు దినాలన్నింటిలో మనం ఎలా బతకాలన్నమాట? భక్తి కలిగిన వారంగానే బ్రతకాలి. హల్లెలూయా. సంతలోకి వెళ్తూనేమో గుండాట ఆడి ఇక్కడికి వచ్చేనేమో హల్లెలూయా అంటే కుదురుద్దా? మాట్లాడండి. నేను ఎన్నాను అన్నమాట, సంతకి వెళ్ళే వాళ్ళందరూ చర్చికి కూడా వెళ్తున్నారు అయ్యగారు అన్నారు. ఎవరు? అయ్యో బాబు, అదేమన్నా భక్తిరా నాయన. చర్చికెళ్ళే వాళ్ళు గుండాటకి వెళ్ళొచ్చా? చర్చికెళ్ళే వాళ్ళు సినిమాలకు వెళ్ళొచ్చా? చర్చికెళ్ళే వాళ్ళు బూతులు మాట్లాడొచ్చా? చర్చికెళ్ళే వాళ్ళు ఆచారాలు పాటించొచ్చా? మాట్లాడేటి. భక్తితో బ్రతుకుచూ ఉండాలి. ఆమె చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. ఎవరైతే ఈ భూమి మీద భక్తి చేస్తున్నారో వారినే చెప్పండి. ఇప్పుడు 128వ కీర్తన అందరికీ తెలుసు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగా ఆశీర్వదించబడతాడు. నీ లోగిచి, నీ భార్య, నీ పిల్లలు, నీ కంప, నీ తొట్టి అన్ని ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. ఎవరికి? అన్ని భక్తి కలిగిన వారికి. ఆమె చెప్పండి. 34వ కీర్తనలో ఉంటది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దెయ్యాలుంటాయా? మాట్లాడేటి. దేవదూతలు ఉంటాయి మన చుట్టూరు. ఆమె చెప్పండి. అది గురించి కొండలైనా ఎక్కుతాం, కొండలైనా దిగుతాం. మీరు మొన్న నడిచి వచ్చేలేదండి మీరు అందరూ. దేవుని దూతలు మీకు కాపుదల. హల్లెలూయా. ఎవరున్నారండి? గవర్నమెంట్ పట్టించుకోలేదండి, లేకపోతే ఎవరున్నారండి అదేం కాదు. మీరు భక్తి కలిగిన వారైతే దేవదూతల పరిచయం మీతో ఉంటుంది. మీరు భక్తి కలిగిన వారైతే మీరు అన్నిటన్నిటికీ కాపాడబడతారు. మీరు భక్తి కలిగిన వారైతే మీ సంతానం ఘనత పొందుతుంది, మీరు ప్రహర్షిస్తారు. మీరు భక్తి కలిగిన వారైతే మీ శోధనలన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు. మీరు భక్తి కలిగిన వారైతే ఎప్పుడు మీకు శుభమే వినబడుతుంది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అందు గురించి భక్తిహీనుల ఆలోచనలు నా ప్రాణమా నువ్వు చేయొద్దు అన్నాడు భక్తుడు. ఆలోచన చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు కదా అని ఆలోచన చెప్పారు. దుష్టుడు కూడా ఆలోచన చెప్పాడు కదా. కాబట్టి ఈ రోజున దేవుని సేవకునిగా మీ అందుకు మేము పట్టుకొచ్చిన ఒక వర్తమానం ఏం చేయాలంటే, భక్తి కలిగిన వారమై మనం ఉండాలి. హల్లెలూయా. కొర్నేలి తన ఇంటి వారందరితో భక్తి చేశాడట. దేవదూతలు వచ్చారు ఆ ఇంటికి. హల్లెలూయా. అంతేనే కదండి.
ఇంటి వారందరితో భక్తి చేశాడట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు, దేవుని సేవకులు వచ్చారు, దేవుని సన్నిధి అక్కడికి వచ్చింది. ఈ రోజున మీ జీవితంలో ఏ పరిస్థితుల మధ్యలో మీరున్నా ఒక్క మాట ఒకటి, భక్తిని సంపాదించుకోవడానికి కొంచెం మనం ఏం చేయాలా? మాట్లాడదమ్మా. కొంచెం దూరమైనా ఏదైనా ఎవరో చెప్పారని కాదు, మీకు ఆత్మీయంగా బలపరుస్తున్న మీ సంఘాన్ని మీరు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దూరమైన కష్టమైన సేవకుడు ఎక్కడున్నాడంటే అక్కడ మీరు పరిగెత్తి సేవకునితో పాటు కలిసి మీరు ఉండాలి. అది భక్తి సంపాదించుకునే వారి లక్షణం. 2, భక్తి సంపాదించుకున్న వాళ్ళందరూ భక్తిని ఏం చేయాలి? అమర్చుకోవాలి. లేదంటే అది ఉండదు. భక్తి అమర్చుకోవాలి. అందరూ అనండి, ఏం చేయాలా? అమర్చుకోవడం అంటే ముందు కొన్ని ఉన్నాయి, వెనకాల కొన్ని ఉన్నాయి, అవన్నీ పెంచుకోవాలి. పేతురు పత్రిక మీరు మరలా చదువుకోండి. ఎట్నారా? సద్గుణమందు ప్రేమ, ప్రేమయందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహం సహనం, సహనమందు సద్భక్తి, సద్గుణమందు ఎట్నారా? ఇవన్నీ మీరు ఏం చేయాలా? అమర్చుకోవాలి. ప్రేమ లేకోకుండా మునుపటి ప్రేమలు, దేవుని మీద ఉన్న ప్రేమ తొలగిపోతే భక్తి నిలబడదు. 3వ మాట, అమర్చుకున్న ఈ భక్తి చెప్పండి, బ్రతుకు దినాలన్నిటా ఉండాలి. అది గురించి భక్తుల మరణం దేవుని దృష్టికి విలువ అవుతుంది. ఎట్లారంటే ఊరికే చచ్చిపోతే బాగుంటది అంటే చచ్చిపోతే తెలిసి వస్తుంది. అప్పుడు ఎట్లారంటే చచ్చిపోతే ఏం బాగోదు, భక్తుల మరణమే విలువ. అంతే తప్ప కష్టాలు వచ్చినాయనో ఏదో ఇబ్బంది వచ్చినాయో చచ్చిపోతే అనకూడదు మనం అసలు. ఆ మాట భక్తుల మరణమే దేవుని దృష్టికి విలువైంది. అందు గురించి 57 యెషయాలో ఉంటది, భక్తులైన వారు కొనిపోబడతారు. హల్లెలూయా. యేసయ్య రాకడలో ఎత్తబడే వాళ్ళు భక్తులే. ఏ భక్తులు? కప్ప భక్తులు కాదు, ఏ భక్తులు కోడి భక్తులు కాదు, ఏ భక్తులు తన భక్తులు. అందరూ అనండి అమ్మా. భక్తి కలిగే ఉందనండి, పర్లేదంటే కుదరదు. ఆయన అనుకున్నంత భక్తి మనం చెయ్యాలి భూమి మీద. హల్లెలూయా. అందుగురించి భక్తి సంపాదించుకోండి, భక్తిని అమర్చుకోండి, భక్తితో బ్రతకండి. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఎన్నటెన్నటికి కాపాడి విడువని కృప, శాశ్వతమైన కృప నిరంతరము మీ మీద, మీ కుటుంబాల మీద, పరిచర్ల మీద ఉండును గాక. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి, ఎవరికి వారుగా ఎవరికి